విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ ప్రతి ఒక్కరూ కూడా కాలభైరవుని అనుగ్రహంతో రాజశ్యామలాదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. గత 2 ఎపిసోడ్లుగా మీకు నేను ఈ రాశి ఫలాలు అందించలేకపోయాను, అందుకు మన్నించాలి. అయితే నేను ఒక యజ్ఞంలా తలపెట్టాను, స్వామి ఆలయం కట్టాలని. ఇందులో మనం మొన్న 8వ తేదీన విగ్రహ ప్రతిష్టతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాం. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు, ఆ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ నుంచి రెగ్యులర్గా మళ్ళీ మీకు రాశి ఫలాలు అందించాలనేటువంటి తపనతో అయితే ఉన్నాను. మరి ఇక్కడ మన దేవాలయ విశిష్టతను గురించి కూడా ఒక 2 ముక్కల్లో చెప్తాను. మన దేవాలయంలో ముఖ్యంగా కాళభైరవుడు, భైరవి మాత, అలాగే స్వర్ణాకర్షణ కాళభైరవుడు అంటే లక్ష్మీ కుబేర సహిత స్వర్ణాకర్షణ కాళభైరవుడు, ధనాన్ని అందించేవాడు, అధికారాన్ని, ఉద్యోగాన్ని, ఉన్నత స్థితిని ఇచ్చే రాజశ్యామలా మాత. అలాగే సర్పదోషాలు, సంతానం కానీ లేకపోతే వివాహం కాకపోవటం ఈ సర్పదోషం అంటారు, అందుకు మానసాదేవి. అలాగే ప్రతి నెల కూడా సంకష్టహర గణపతి వస్తాడు. ఆ సంకష్టహర గణపతి ఆ రోజు మనం పూజ చేయాలి అంటే సంకటహర గణపతి మనకి కావాలి. ఆ సంకటహర గణపతి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అలాగే మనం ఎన్ని ఆలోచనలున్నా, ఎన్ని కోరికలున్నా కర్మ పూర్తి కానిదే ఏదీ రాదు. ఆ కర్మ పూర్తి చేయాలి అంటే శివుణ్ణి ఆశ్రయించాలి. అందుకే ఇక్కడ స్ఫటిక శివలింగేశ్వరుడు ప్రతిష్ఠించడం జరిగింది. ఇలా ఇన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి కూడా ఆపదల నుంచి రక్షించాలని, మీ కోరికలు తీర్చాలని ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు కూడా దర్శనం అయితే ఉండదు. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, ఆదివారం, సోమవారం మాత్రం స్ఫటిక శివలింగేశ్వరుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతాయి. ఉదయం 7:30 నుంచి 12 గంటల వరకే ఈ ఆలయ ప్రవేశం అయితే ఉంటుంది. ముందుగా గోశాల అంటే గోదర్శనంతో ప్రారంభమవుతుంది ఈ ఆలయ దర్శనం. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఎప్పటిలాగే అమావాస్య, పౌర్ణమి హోమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. మరి 25న ఈ నెల 25వ తేదీన జ్యేష్ఠ అమావాస్య అయితే మనం ప్రదోష వేళలో అమావాస్యను చేస్తాము. 24వ తేదీ సాయంత్రమే ఈ అమావాస్య జరుగుతుంది. ఆ రోజు రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమాన్ని మనం ఎప్పట్లాగే చేసుకుంటాం. అయితే ఇప్పుడు మన ఆలయంలో అద్భుతంగా చేయబోతున్నాం. మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బందులున్నా, శని దోషాలున్నా, లేదంటే సంతాన దోషాలున్నా, వివాహ దోషాలున్నా, ఉద్యోగంలో ఇబ్బందులున్నా తప్పకుండా మీరందరూ పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మన ఆలయంలోనే ఈ పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి. ముందుగానే మీ గోత్రనామాలు రిజిస్టర్ చేసుకోవడానికి ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు చిన్న మెసేజ్ పెట్టినట్లయితే వెంటనే మీకు వివరాలు అయితే తెలియజేయబడతాయి. అలాగే ఈ కార్యక్రమ తదనంతరం మనకి అన్నప్రసాద సేవ కూడా, ముఖ్యంగా చిన్నారి తల్లిదండ్రులు లేని సింగిల్ పేరెంటెడ్ పిల్లలకి, అలాగే ఎవరైనా వృద్ధులకు కూడా అన్నప్రసాద సేవని మీరిచ్చేటటువంటి రుసుముతో మీకు మంచి ప్రతిఫలం కలగాలని మీకోసం ఈ గురువు ద్వారా చేయటం జరుగుతుంది. ఈ వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. ఎందుకంటే ముందు మనం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, సేవా కార్యక్రమాలు మరింత అభివృద్ధి జరగాలి అన్నా మీరు నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. నగదు రూపంలో కాకపోయినా కనీసం మన వీడియోలను షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే
ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. ముఖ్యంగా మరొక మాట, నేను ఎప్పుడూ కూడా ఎవరిని తప్పుదారి పట్టించే విధంగా నేను ప్రేరేపించేటువంటి వీడియోలు చేయలేదు. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, యూట్యూబ్ వీడియోల ద్వారా చాలామంది మోసపోతున్నారు. కొంతమంది ఏవేవో చెప్పేసి మీకు అన్నీ చేయించేస్తూ ఉన్నారు. మీరు మాత్రం ఎవరు నిజం ఎవరు యథార్థం అనేది తెలుసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి జూన్ 16 నుంచి 30 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ మకర రాశి వారికి గత పక్షం రోజుల కంటే ఈ పక్షం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అలాగే మీకు తెలియని విషయాల పట్ల కూడా కాస్త ఆసక్తి పెంచుకొని వాటి ద్వారా కూడా కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు పెంచుకునేటువంటి సూచనలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే మిమ్మల్ని కాస్త మైండ్ గేమ్ ఆడి వక్రీకరించి లేకపోతే మిమ్మల్ని పక్కతో పట్టించేవారు ఉంటారు. కాకపోతే మీరు కూడా ఇక ఆట మొదలు పెట్టేస్తారు. మీ ఆటలో వాళ్ళు బలి కావాల్సిందే. అలాంటి వాళ్ళ పప్పులు ఇక మీ దగ్గర సాగవు. ఇక రవి సంచారం అనుకూలంగా ఉండటం వలన, అంటే సూర్య భగవానుడు మీకు అనుకూలమైనటువంటి స్థానంలో ఉండటం వల్ల మీ కష్టం వృధా లేకుండా ఆయన చూస్తాడు. అందుకే సూర్యుడిని ఉదయాన్నే లేచిన వెంటనే ఆరాధించి అర్ఘ్యాన్ని సమర్పించండి. ఆర్థికంగా ఎదిగేందుకు కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆ మార్పులకు కూడా మీరు శ్రీకారం చుడతారు, వాటి కోసం కష్టపడతారు కూడా. అయితే ఎలాంటి విషయంలోనైనా సరే ఆవేశంలో మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా చాలామంది ఆవేశపడి లేకపోతే ఎవరైనా ప్రేరేపిస్తే నిర్ణయాలు తీసుకోవటం, లేకపోతే రాత్రి మందు కొట్టినప్పుడు నిర్ణయాలు తీసుకోవటం, ఇలాంటివి అయితే చేయొద్దు. నిదానంగా ఆలోచించండి, సాధ్యాసాధ్యాలు ఆలోచించండి. ఈ పని నేను చేయగలనా, ఇతరులు చెప్తే మీరు చేయటం కాదు, మీరు చేయగలరా లేరా. ఎవరో అంటాడు వచ్చి, నేనున్నాను కదా నీకెందుకు అంటాడు. తీరా అంతా జరుగుతూ ఉంటే మధ్యలో కనిపించడు. ఏమంటే గుళ్ళు ఇక్కడ పని ఉంది అక్కడ పని ఉంది అని చెప్పేసి నాటకాలు ఆడుతూ తిరిగేస్తూ ఉంటాడు. మీరు ఒంటరి పోరాటం అయిపోతుంది. అందువలన ఏదైనా ఒక పని ప్రారంభించాలి అనుకుంటే అది మీరు మాత్రమే చేయగలము అనుకుంటే మీరు ప్రారంభించండి. అలాగే వాహన ప్రమాదాలు కూడా జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు సాధ్యమైనంత వరకు మీరు డ్రైవింగ్ చేయకుండా ఉంటే మంచిది. అలాగే గృహంలో ఏదైనా చిన్నపాటి మార్పులు చేయాలి అనుకుంటే వారికి సానుకూలంగా ఉంది, ఆ ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు. అలాగే మరొక మాట, కొంతమందికి నూతన స్త్రీల పరిచయం చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే మనకి ఇంట్లో కాస్త చికాగ్గా ఉండేటప్పుడు మరొక స్త్రీ పరిచయం అయ్యి ఆమె మాట్లాడే మాటలు మీకు చాలా మనసుకి హాయిని గొలుపుతాయి, శాంతనిస్తాయి. బట్ ముందు ముందు చాలా చికాకులు ఎదురవుతూ ఉంటాయి. అందువలన ముందుగానే ఎలాంటివి ఉంటే కట్ చేసుకోండి. మీ జీవితం, మీ పిల్లల జీవితం చాలా బాగుంటుంది. ఇక సంతానం భద్రత కోసం, అంటే ఇక్కడ వారి యొక్క జీవితం భద్రంగా ఉండాలి అంటే కొన్ని డెసిషన్స్ మీరు ఇప్పుడే తీసుకోవాలి. తీసుకోకపోతే వారి యొక్క ఆ జీవితం ఒక అద్భుతంగా సాగదు. ఏదైనా తల్లి తండ్రి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయం మీరు తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అలాగే రుణ ప్రయత్నాలు అయితే మీకు ఫలిస్తూ ఉంటాయి. అలాగే రావాల్సిన బకాయిలు కూడా అందే సూచనలు అయితే ఉన్నాయి. ఇక్కడ కోర్టు సమస్యలు ఉన్న వారికి కూడా అనుకూలంగానే ఉంది. ఇక విదేశీ ప్రయత్నాలు చేసే వారికి సానుకూల ఫలితాలు, వీసా పాస్పోర్ట్లు వచ్చే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకైతే అనుకోని అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులకైతే మీరు మీ ప్రత్యర్థులను ఒక కంట కనిపెడుతూ మీరు రాజకీయం చేయాలి. అంతే తప్ప ఎవడేమైనా నేను దూసుకుపోతాను, నేను అధికారంలో ఉన్నాను, లేకపోతే నేను మరొకటి అనుకుంటే కాదు. ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. ఈరోజు మీది పైచేయి అయితే రేపు మరొకరిది పైచేయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకైతే మీ సహ ఉద్యోగుల సహకారం లభిస్తూ ఉంది. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా మార్పుకు ప్రయత్నం చేస్తే సానుకూలంగా ఉంటుంది. అంటే ఇబ్బందులు ఏమైనా ఉంటే మార్పు కావాలి అనుకుంటే. వ్యాపారస్తులకైతే కొంత అనుకూల పరిస్థితులు ఉన్న
కొంత మీ మనసుకు వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీకు ఇష్టం లేకపోయినా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు. ఎందుకంటే అక్కడ మనకు రిజల్ట్స్ రావటం ముఖ్యం, మన ఇష్టాలు కాదు. వ్యాపారంలో డబ్బులు ఇస్తే మీరు నిలబడతారు, నిలబడడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగని తప్పులు చేయమని కాదు, తప్పు ఎప్పుడూ చేయకూడదు. వ్యాపారంలో ఉన్నటువంటి చిన్నపాటి ఉంటాయి అంతవరకే, అంతే తప్ప అనెథికల్ పనులు చేసి వ్యాపారం సంపాదించొద్దు వ్యాపారంలో. ఇక భాగస్వామి వ్యాపారస్తులకైతే మీ మధ్య అండర్స్టాండింగ్ అయితే బాగుంటుంది. జాయింట్ బిజినెస్ చేసేవారికి చక్కని అండర్స్టాండింగ్ ఉంటుంది. నూతన పెట్టుబడులకు కూడా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వ్యక్తిగత జాతకాలను చూపించుకోండి. ఇక షేర్ మార్కెట్ గురించి చూద్దాం. ఇందులో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కే అనుకూలంగా ఉంది. అలాగే చిన్నపాటి వ్యాపారస్తులకు కూడా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. కళారంగం, టీవీ, సినీ, ఇతర కళాకారులందరికీ కూడా అవకాశాలు అయితే పర్వాలేదు, యావరేజ్గా ఉంటాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇతరత్ర ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వేళకు ఆహారం తీసుకోండి, పడని ఆహారం తీసుకోవద్దు. విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే కళాశాలలో, నూతన స్కూల్స్లో నూతనంగా ఇప్పుడన్నీ మీరు జాయినింగ్సే కదండి. మీరందరూ బాగుండాలి. మీ అందరికీ నా శుభాశీస్సులు. ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మీ ప్రేమ ప్రయాణాన్ని పెళ్ళి అనే తీరానికైతే చేర్పించండి. అలాగే ఈ రాశి వారికి 19, 25, 27 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. 17, 21, 23, 30 తేదీలు మాత్రం కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మరి మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి కుజగ్రహానికి లోహితాక్షాయ విద్మహే భూలాభాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్. శుక్రుడికి సుం శుక్రాయ నమః. ఓం సుం శుక్రాయ నమః. ఈ 2 మంత్రాలు కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాము. 18 సార్లు మీరు ఉదయం సాయంత్రం పఠిస్తున్నట్లయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.